అబద్ధం అందంగా కనిపిస్తుంది కనుక చూసి ఆస్వాదిస్తామండి. అదే నిజం నిప్పులాగా ఉంటుంది కనుక కాలుతుందేమో అని భయం మనకి. అందుకే దాని జోలికి పోం కదండీ. చూడండి, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు గతంలో వాళ్ళదే అధికారం కనుక ప్రభుత్వ స్థలాల్లో అక్రమ పార్టీ కార్యాలయాలు కట్టేసుకున్నారు. వాటిని నిర్మూలించమని ప్రజలు ఎంత గగ్గోలు పెట్టి అప్లికేషన్లు పెట్టుకున్నా స్థానిక అధికారులు ఎప్పుడూ అప్పట్లో పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మే నెలలోనూ 2026లో వచ్చిన తర్వాత అక్కడ మున్సిపల్ అధికారులతో కూడి చట్టపరమైన బాధ్యతలు చేపట్టి నోటీసులు ఇచ్చి మరీ చేపట్టారండి. పోలీసుల బందోబస్తుతోటి కేఎంసీ తోటి కూడి బుల్డోజర్లతో కూల్చేస్తుంటే అక్రమ కట్టడాల్ని గుమికూడి చూస్తున్న జనసందోహాన్ని వీడియోలు తీసి వాళ్ళు కూల్చేస్తున్నట్లుగా పుకారండి. సామాజిక మాధ్యమాల్లో లక్షల వ్యూస్ తోటి ఈ దృశ్యాలు రాజ్యమేలుతున్నాయండి. పుకార్లకున్న శక్తి వాస్తవానికి ఉండదనేది ఇలాంటప్పుడే తెలుస్తుందండి మనకి. నిజానికి వాస్తవాలు రాస్తే ఎవ్వరూ చూడరండి.